46,94,000 కుటుంబాలకి చెందిన 75,23,000 మంది ఉపాధి ఒక ఇక్కడ కూలీ అని రాశారు. నాకు ఈ పదం కొంచెం ఇబ్బందిగా ఉంది. అంటే వేజ్ సీకర్స్ అది ఇంగ్లీష్, నేను అనేది శ్రామికులు అనే పడదాం, లేదంటే దీనికి ఒక పదం పట్టుకుందాం. దీనికి అంటే గ్రామ వికాస నరేగా శ్రామికులు అనే పదం నాకు ఇష్టంగా అనిపించలేదు. పల్లెల్ని నిర్మించే కార్మికులు, లేదంటే గౌరవం ఇవ్వాలి, అంతేగాని ఏదో ఉపాధి మన కూలీ ఇస్తున్నాం డబ్బులు వెళ్ళిపోయిన అలా ఉంది. అందుకని దయచేసి దీన్ని ఒకసారి, ఎందుకంటే పిఆర్ డిపార్ట్మెంట్లో లేదంటే న్యూస్ పేపర్స్లో అన్నిటి కూడా ఉపాధి హామీ కూలీ అంటే కూలీ అనే పదం బ్రిటిష్ వాళ్ళ నుంచి వచ్చింది. మనల్ని భారతీయుల్ని చైనీస్ని బయట తోటలు పనిచేయడానికి అది చాలా డెరగేటరీ టర్మ్. అందుకని దయచేసి ఆ పదం మనం వాడద్దు. అందరినీ మార్చలేం, కానీ దయచేసి ఈ పదం ఆ పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి, ఉన్నతాధికారులకు కూడా నా విజ్ఞాపన. ఇంకొక కొత్త పదం ఏదైనా పట్టుకుని నరేగా శ్రామికులను అనండి, లేదంటే గ్రామ వికాస శ్రామికులు అనండి. శ్రామికుడు అనే పదం వాడండి దయచేసి. అందుకని ఈ ఉపాధి హామీ కింద గ్రామాభివృద్ధికి ఎలాంటి మనకి ఈ ఉపాధి శ్రామికులకి వారి సొంత గ్రామాల్లో ఉపాధిని కల్పించాం. 24-25 ఆర్థిక సంవత్సరంలో 24,23,00,000 పని దినాలను 5,10,000 కుటుంబాలకు 100 రోజులు పని కల్పించాం. మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పంచాయతీరాజ్ వ్యవస్థకు జీవనాడైనటువంటి గ్రామ సభలను చిత్తశుద్ధితో సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాం. గ్రామ సభల ద్వారా గ్రామ స్థాయిలో ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యతతో కూడి నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఇలాంటి దృఢ సంకల్పంతో ఒక్కసారి 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డును కూడా మనం సాధించాం. గ్రామ సభల్లో తీసుకున్న నిర్ణయాలను పల్లె పండుగ ద్వారా పూర్తి చేసిన పనులు మీ దృష్టికి తీసుకొస్తాం. 4,000 కిలోమీటర్లు సిసి రోడ్లు నిర్మించాం. 21,564 గోకులాలు నిర్మించాం. 12,950 నీటి తొట్టులను, అంటే మనకి మూగజీవాలకు కావాల్సిన నీటి తొట్టుల్ని నిర్మించాం. 20,286 ఫామ్ పౌండ్స్ని మనం పూర్తి చేశాం. ఖర్చు చేసిన మొత్తం దాదాపు 10,669 కోట్లు. ఇదంతా ఒక సంవత్సరంలో, ఇంకా కరెక్ట్గా చెప్పండి 9 నెలలు. ఈ విధమైన పంచాయతీరాజ్ బలోపేతం కేవలం మైదాన ప్రాంతాల్లోనే కాకుండా గిరిజన ప్రాంతాల్లో కూడా పంచాయతీ విస్తరణం, అంటే పంచాయతీ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్ ఏరియాస్ పీసా దీని కింద బలోపేతం చేసే దిశగా మొన్నే అడవి తల్లి బాటని కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఇందులో భాగంగా 1,005 కోట్లతోటి 601 అనుసంధానం లేని పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ హ్యాబిటేషన్స్కు 1,069 కిలోమీటర్ల రోడ్లని కుటుంబ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో 1,069 కిలోమీటర్ల రోడ్డును కుటుంబ ప్రభుత్వం మంజూరు చేసింది.